అయితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికీ చూసుకున్నట్లయితే మార్కెట్ స్టిల్ స్టడీగా ట్రేడ్ అవడం చూస్తున్నాము. నిఫ్టీ 51 పాయింట్స్ పాజిటివ్గా 10,838 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 184 పాయింట్స్ పాజిటివ్గా 35,667 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 93 పాయింట్స్ పాజిటివ్గా 26,547 వద్ద ప్రజెంట్ ట్రేడింగ్ ని కొనసాగిస్తూ వస్తుంది. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్లయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ కొంత బెటర్గా ట్రేడ్ అవడం మనం చూస్తున్నాము. అడ్వాన్సెస్ అరౌండ్ 975 గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్స్ 685 గా ప్రజెంట్ ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఇక నిఫ్టీ గెయిన్స్ అండ్ లూజర్స్ లో కనుక చూస్తే లుపిన్ 4.31%, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ 4.27%, ఐటీసీ 1.47%, సిప్లా 1.44%, సన్ఫార్మా 1.35% వరకు పాజిటివ్ వేస్ లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఇక లూజర్స్ లో కనుక చూసుకున్నట్లయితే నిఫ్టీకి గ్రాసిమ్ 1.07%, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 1.05%, భారతీ ఎయిర్టెల్ 0.93%, కోల్ ఇండియా 0.82% అండ్ టెక్ మహీంద్రా 0.79% వరకు నెగిటివ్ ధోరణితో ప్రెసెంట్ ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఇక కమోడిటీస్ కనుక చూస్తే గోల్డ్ 0.23% నెగిటివ్గా 31,145 వద్ద ట్రేడ్ అవుతుండగా సిల్వర్ 0.38% నెగిటివ్గా 40,637 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక క్రూడ్ ఆయిల్ విషయానికి వస్తే 0.09% నెగిటివ్ వేస్లో 4,468 వద్ద ట్రేడ్ అవుతుండగా నేచురల్ గ్యాస్ 0.86% పాజిటివ్గా 200 వద్ద ప్రెసెంట్ ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తుంది. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లూజర్స్ కనుక చూసినట్లయితే జేఎస్డబ్ల్యూ ఎనర్జీ 1.5%, రిలయన్స్ ఇన్ఫ్రా 1.34%, మరికో 1.27% అండ్ 3M ఇండియా 1% అండ్ హెవెల్స్ చూసుకున్నట్లయితే అరౌండ్ 0.5% పైగానే నెగిటివ్ ధోరణితో ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఇక స్మాల్ క్యాప్ లూజర్స్ లో కనుక చూసుకున్నట్లయితే ఆండ్రియల్ 5.63%, జేబీఎఫ్ ఇండస్ట్రీస్ 4.95%, క్వాలిటీ 4.90%, ఓరియన్ పేపర్ 4.5% అండ్ క్యాప్లిన్ ల్యాబ్స్ 3.5% పైగానే నెగిటివ్ ధోరణితో ప్రెసెంట్ ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ రావడం గమనిస్తున్నాము. ఇక మోస్ట్ యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ ఏవైనా ఉన్నాయంటే మార్నింగ్ కొంత ఫ్లాట్ టు స్లైట్ పాజిటివ్ మోడ్లో ట్రేడ్ అయిన రిలయన్స్ చూసుకున్నట్టయితే ప్రస్తుతం స్ట్రాంగ్గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. అండ్ బ్యాంక్స్లో కనుక చూసుకున్నట్టయితే ఎస్బీఐ ఒకటి కొంచెం టెక్నికలీ బెటర్గా కనిపిస్తుంది. అండ్ ఓవరాల్గా ఫార్మా బేస్ స్టాక్స్లో ఒక ర్యాలీ అనేది మనం కంటిన్యూ అవడం చూస్తున్నాము. అందులో చూసుకున్నట్టయితే లుపిన్ ఒక చాలా టెక్నికలీ స్ట్రాంగ్గా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. అండ్ ఐటీ బేస్ స్టాక్స్లో వచ్చేసి టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి స్టాక్స్ ఇన్ఫోసిస్కి కంపేర్ టు ఇన్ఫోసిస్ టీసీఎస్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవడం చూస్తున్నాం. అరౌండ్ 1,771 ఆ రేంజ్లో ఈ స్టాక్ ట్రేడ్ అవుతూ రావడం గమనిస్తున్నాము. ఇక ఓవరాల్గా మెచ్యూషన్ మార్కెట్స్ పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వాటికి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ శేషు గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ అలాగే వీఆర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూస్తే 9963155573 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హాయ్ శేషు గారు. హలో అండి. మార్కెట్స్ చూసుకున్నట్లయితే ఈరోజు ఓవరాల్గా ఫ్లాట్ నోట్తో ఓపెన్ అవ్వడం చూసాము. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఓపెన్ అయిన కాసేపటికే ఓపెన్ అయిన లెవెల్ నుంచి కూడా ఒక మంచి అప్ మూవ్ అనేది మార్కెట్స్లో మనం చూసాము. మార్నింగ్కి ఇప్పటికే కనుక చూసుకున్నట్లయితే ఏదైతే అప్ ట్రెండ్ వచ్చిందో అది సస్టైన్ అవుతూ ట్రేడ్ అవ్వడం అనేది మనం చూస్తున్నాము. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్నింగ్ నుంచి ఈ మెడ్ సెషన్ వరకు ఉన్న మార్కెట్స్ ట్రెండ్పై విశ్లేషణ అంటారు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏదైతే అప్ ట్రెండ్ చూస్తున్నామో ఇది ఎంతవరకు కొనసాగే అవకాశం ఉందంటారు ఈరోజు మార్కెట్స్లో? ఈ రోజు పరంగా మార్కెట్స్ కానీ గమనిస్తే మనకి ఓపెనింగ్ మనం కొంచెం ఫ్లాట్గా ఓపెన్ అయింది, కొంచెం ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అక్కడక్కడే కొద్దిసేపు ఉంది అండి. తర్వాత మళ్ళీ అక్కడ నుంచి చాలా స్ట్రాంగ్గా మనకి మూవ్ అనేది మార్కెట్లో అంటే డే హైస్కి ఇప్పుడు ప్రస్తుతానికి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా డే హైస్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. ప్రధానంగా ఈరోజు మార్కెట్ని లీడ్ చేసింది అంటే ఒకే ఒక సెక్టారు క్లియర్గా కనపడుతుంది మనకి, ఫార్మా స్టాక్స్. దాదాపు అన్ని ఇండెక్స్ బేస్డ్ ఫార్మా స్టాక్స్ మంచి గెయిన్స్ చాలా రోజుల తర్వాత, ఇంకా చెప్పాలి అంటే మనం గత కొన్ని నెలలుగా మనం చూస్తున్నాము. మధ్యలో పెరుగుతున్నాయి అంటే ఒక 5-6 నెలలుగా మధ్యలో మళ్ళీ వీక్ అవుతున్నాయి. బట్ ఈసారి మాత్రం ఈ ర్యాలీ స్ట్రాంగ్గా ఉండే అవకాశాలు ఉన్నట్టుగా నేను అనుకుంటున్నాను. మనం ఈవెన్ ఫ్యూ డేస్ బ్యాక్ కూడా మనం స్ట్రాంగ్ బైగా మనం కొన్ని స్టాక్స్ని కూడా రికమెండ్ చేసాము, లైక్ సిప్లా లాంటి దాన్ని. ఈవెన్ ఫార్మా స్టాక్స్ బాగా స్ట్రాంగ్ ఉండొచ్చు అన్నట్టుగా మనం మన ప్రోగ్రామ్స్లో చెప్తున్నాం. ఈరోజు డాక్టర్ రెడ్డీస్ 4%, లుపిన్ 4%, అరవిందో 3.5%. ఎందుకంటే ఇవన్నీ కూడా మార్కెట్ ఒకప్పుడు ఎక్కడో అంటే 1,00,000 మార్కెట్ క్యాపిటలైజేషన్ రెడ్డి ల్యాబ్స్ ఈరోజు 33,000 34,000 క్రోర్స్కి రావడము అంటే అఫ్కోర్స్ రీజన్స్ ఉన్నాయి. ఈ విధంగా ఇవన్నీ కూడా ఇప్పుడు వాల్యుయేషన్స్ పరంగా కొంత తగ్గాయి ఈ మధ్య. ప్లస్ ఇంకోటి మనకి నెక్స్ట్ 1 ఇయర్లో మనకి తెలిసిందే కొంచెం మిగతా గ్రోత్ ఓరియంటెడ్ స్టాక్స్ లేకపోతే హై బీటా స్టాక్స్లో కొంచెం సెల్లింగ్ అనేది ఉండొచ్చు, అంటే హయ్యర్ లెవెల్స్లో అంతా.
ఎందుకంటే గవర్నమెంట్ అంటే ఎలక్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకి అటువంటి టైంలో ఇప్పుడు ఇటువంటి ఫార్మా కంపెనీస్ బాగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ 1.5 year 2 years ఉద్దేశం ఉంటే ఈవెన్ కరెంట్ అవర్స్లో కూడా స్టార్ట్ బయింగ్ అని చెప్తాను ఇన్వెస్ట్మెంట్కి. ఫార్మా స్టాక్స్ ఈ రోజుకి బాగున్నాయి. దాని తర్వాత రిలయన్స్ నిన్న కొంచెం హై నుంచి మనకు తెలిసిందే, కరెక్ట్ అయింది నిన్న. ఈరోజు మళ్ళీ అది లో నుంచి రికవర్ అవుతూ ఉంది. ఐటీసీ ఒకటి కూడా స్ట్రాంగ్గా ఉంది. ఇంకా లూజర్స్లో నిన్న టాప్ గెయినర్ ఏదైతే ఉందో భారతి, ఈరోజు టాప్ లూజర్ అది ఇండెక్స్లో. ఈవెన్ మిడ్ క్యాప్ కూడా పర్లేదండి, అంటే గొప్పగా మిడ్ క్యాప్ స్టాక్స్లో బాగా అప్ ట్రెండ్ ఉందని చెప్పలేము, బట్ ఓవరాల్గా ఈవెన్ మిడ్ క్యాప్ స్టాక్స్ కూడా పర్లేదు అనిపిస్తున్నాయి. బై అండ్ లార్జ్ చెప్పాలంటే మాత్రం మార్కెట్స్ స్టడీగానే ఉన్నాయని చెప్పొచ్చు. తర్వాత మిడ్ క్యాప్లో మనకి మంచి అంటే కొన్ని స్టాక్స్లో మాత్రమే మంచి బయింగ్ ఉంది, మిగతా వాటిలో ఫ్లాట్గా ఉన్నాయని చెప్పొచ్చు. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు విజయవాడ నుండి. విజయ్, హలో. నమస్తే విజయ్, చెప్పండి. ఎస్ బ్యాంక్ ఇంకా ఎన్సీసీ అండి? షార్ట్ టర్మ్ వీతో తీసుకుందాం అనుకుంటున్నారా, లాంగ్ టర్మ్ కా? షార్ట్ టర్మ్ అంటే 6 months వీతోనా అండి? అంటే మీరు ఎన్సీసీ అండ్ ఎస్ బ్యాంక్ రెండు కూడా తీసుకోవచ్చు, బట్ ఇంతకుముందు నేను అన్నట్టుగా ఆ మధ్యలో కరెక్షన్స్ వస్తుంటాయండి. వచ్చినప్పుడు మీరు రాకముందే అంటే కరెక్షన్ ముందే జాగ్రత్త పడి మీరు అమ్ముకొని, అంటే తక్కువ ప్రాఫిట్స్ సపోజ్ ఎన్సీసీ ఇక్కడ నుంచి మీకు ఒకవేళ మీరు బై చేసినాక ఒక 15-20% పెరిగినప్పుడు మీరు ప్రాఫిట్స్ బుక్ చేసుకునేపైతే తీసుకోండి. ఓవరాల్ లాంగ్ టర్మ్కి రెండు కూడా బ్రహ్మాండంగా ఉండే అవకాశాలు ఉన్నాయి, అంటే బాగుండే అవకాశాలు ఉన్నాయి. అయితే షార్ట్ టర్మ్ వ్యూతో ఏంటంటే ఎప్పటికప్పుడు డైనమిక్స్ అంటే మార్కెట్లో ఉన్న మార్పులు తగ్గట్టుగా మారుతూ ఉంటాయండి. కాబట్టి ఎన్సీసీ మన రిజల్ట్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి, మీరు తీసుకోవచ్చు. ఎన్సీసీ కొనుక్కోండి. అయితే మీరు 6 నెలలు అంటున్నారంటే 6 నెలల వరకు మళ్ళీ ఆ డబ్బులు 100% మీరు ఇందులో ఇన్వెస్ట్ చేసి ఆ లాభాన్ని ఆ తర్వాత 6 నెలల లోపలే మీరు క్లోజ్ చేసుకోవాలి. కంపల్సరీ డబ్బులు మీకు 6 నెలలకి కావాలి అంటే మాత్రం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయకూడదండి, అది కరెక్ట్ కాదు. మీరు ఏంటంటే మీకు అవసరం లేని డబ్బు ఇన్వెస్ట్ చేసి వదిలేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. కొంచెం ఒక్కోసారి ఏంటంటే టైం అనేది మనం రాంగ్ టైంలో ఎంట్రీ అయితే అది ఎగ్జిట్ కూడా చాలా కష్టం అండి, అంటే చాలా రోజులు పట్టచ్చు, నెలలు పట్టచ్చు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం జాగ్రత్తగా ఉండండి. నేను ఫార్మా స్టాక్స్ అయితే బెటర్ అండి ఇప్పుడున్న పరిస్థితిలో. ఫార్మా స్టాక్స్, లిక్కర్ కంపెనీస్, తర్వాత మనకి మీడియా రిలేటెడ్ స్టాక్స్, ఇటువంటి స్టాక్స్ని మనం ఒక షార్ట్ టర్మ్ వ్యూతో మీరు తీసుకోండి. అయినా మీరు చెప్పిన 2 స్టాక్స్ కూడా నేను తీసుకోమని, అంటే 6 నెలల ఉద్దేశం కాదు, ఇన్వెస్ట్మెంట్కి తీసుకోమంటాను. ఓకే శశి గారు, ఇక మీరన్నట్టు నిజంగానే ఫార్మా బేస్డ్ స్టాక్స్లో చూసుకున్నట్లయితే లాస్ట్ ఫ్యూ డేస్గా ఒక ర్యాలీ అనేది కంటిన్యూ అవడం చూస్తున్నాం. మనం డైలీ మనం ఫార్మా బేస్డ్ స్టాక్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాము. సో ఈ ర్యాలీ అనేది ఇంకా ఫార్మా బేస్డ్ స్టాక్స్లో ఇంకా ఎంతవరకు కొనసాగే అవకాశం ఉందంటారు? ఒక ర్యాలీ అనేది చూస్తున్నాం కాబట్టి ఈ మధ్యకాలంలో మరికొద్ది రోజుల్లో కరెక్షన్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉందంటారా, లేదా ఈ ర్యాలీ ఇంకా కొనసాగే అవకాశం ఉందంటారా? ఫార్మాలో ఇప్పుడే అండి స్టార్ట్ అయింది, జస్ట్ మనకి ఇప్పుడిప్పుడే మనకి కొంచెం స్టార్ట్ అయింది. లాస్ట్ ఒక 3-4 డేస్లోనే బాగా పెరిగాయండి. కాబట్టి ఇది బిగినింగ్ ర్యాలీ బిగినింగ్ అనుకోవాలి. ఇంకా కొంచెం కొన్ని రోజులు ఇవి ఇటువంటి ట్రెండ్ అనేది కొనసాగొచ్చండి. అంటే ఈ అప్ ట్రెండ్ అనేది ప్రస్తుతం ఉన్న అప్ ట్రెండ్ బై అండ్ లార్జ్ బాగానే ఉండొచ్చండి. ఫార్మా స్టాక్స్ కొనుక్కోమని చెప్తాను. ఎవరీ డిప్లో కూడా ఈవెన్ షార్ట్ టర్మ్ వ్యూతో కొనుక్కోమంటాను, లాంగ్ టర్మ్ కూడా కొనుక్కోమంటాను. శశి గారు, గ్రాసిమ్ వచ్చేసి కంటిన్యూస్లీ వీక్ దూరంతో ట్రేడ్ అవడం చూసాం. బట్ స్టిల్ చూసుకున్నట్టయితే నిన్న కొంత టెక్నికలీ ఒక చిన్నపాటి అప్మూ అనేది ఇందులో కనిపించినప్పటికీ ఈరోజు సేమ్ యాజ్ ఇట్ ఈస్ వీక్గా ట్రేడ్ అవుతూ రావడం అనేది చూస్తాము. సో ఈ స్టాక్కి మెయిన్గా ఇంకా డౌన్ సైడ్ ఎంతవరకు వచ్చే అవకాశం ఉందంటారు? ఇఫ్ డౌన్ సైడ్ కంటిన్యూ అయినట్టయితే ఏ లెవెల్ని టచ్ చేయొచ్చు అంటారు ఈ స్టాక్? అంటే గ్రాస్ నెట్ పోయింది. చూడండి ప్రస్తుతానికి గ్రాసిమ్ కొంచెం ఓవరాల్ ట్రెండ్ అయితే వీక్గానే ఉందండి. కొంచెం ఇది కానీ చూసుకుంటే ప్రస్తుతానికి ఈ మధ్యకాలపు లోస్ దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది.
ప్రస్తుతానికి ఈ స్టాక్ వీకే ఉందండి. ఒక శశి గారు, ఇక మీరు అన్నట్టు నిజంగానే రిలయన్స్ కనుక చూసుకున్నట్టయితే నిన్న కొంత హైస్ నుండి కూడా కరెక్షన్ అనేది రావడం చూస్తున్నాము. ఈ రోజు కూడా మార్నింగ్ చూసుకున్నట్టయితే కొంత టెక్నికలీ స్ట్రెంత్ కనబరుస్తున్నప్పటికీ కూడా కొంత స్లైట్ పాజిటివ్ ధోరణితో కొంత ఫ్లాట్గా మూవ్ అవ్వడం చూసాం. బట్ స్టిల్ చూసుకున్నట్టయితే ప్రజెంట్ రిలయన్స్ స్ట్రాంగ్గా మూవ్ అవుతున్నట్టు కూడా కనిపిస్తుంది. సో దీనికి టార్గెట్స్ పరంగా ఎలా ఉన్నాయంటారు, అండ్ ఫర్దర్ మూవ్ అనేది రిలయన్స్లో ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? రిలయన్స్ బాగా ఈ మధ్య బాగా స్ట్రాంగ్గా మనం ఒక 920 బిలో వచ్చిందండి. జస్ట్ ఒక ఫ్యూ వీక్స్ బ్యాక్, 2 వీక్స్ బ్యాక్. అక్కడ నుంచి నాన్ స్టాప్గా నిన్న ఒక్కరోజు హై నుంచి కరెక్ట్ అయింది తప్ప ప్రతిరోజు కూడా పెరుగుకుంటూ వచ్చింది. అన్ని రెసిస్టెన్స్లు దాటింది. నెక్స్ట్ 1020 దాకా క్లోజర్గా వెళ్ళే అవకాశం ఉంది. మనం డిప్లో కొనుక్కోమన్నాం, బట్ ఆ డిప్ కూడా రాలేదండి. మాకు ఫ్రాంక్గా చెప్పాలంటే కంటిన్యూగా పెరుగుతూ ఉంది. 1020 నెక్స్ట్ టార్గెట్ అండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు రాజమండ్రి నుండి. హలో, నమస్తే, చెప్పండి. ఇండియాబుల్స్ హౌసింగా? చూడండి, మీరు వెళితే ఇప్పుడున్న పరిస్థితిలో నేను అనుకోవడం మీరు ఫార్మా స్టాక్స్లో మీరు బయింగ్ తీసుకోమని చెప్తానండి. ఫార్మా స్టాక్స్లోనే వెళ్ళమని చెప్తాను. అంటే ఈరోజు పెరిగాయి కాబట్టి డిప్ కోసం చూసి మీరు ఆల్రెడీ నేను ఫ్యూ డేస్ బ్యాక్ సిప్లాన్ ఒకటి రికమెండ్ చేశాను. తర్వాత అరబిందో ఒకటి కూడా మీరు ప్రయత్నం చేయొచ్చు. అరబిందో ప్రయత్నం చేయొచ్చు అండి. అంటే నా సజెషన్, మీరు నన్ను అడిగారు కాబట్టి చెప్తున్నాను. అరబిందోని మీరు వెళ్ళొచ్చు. తర్వాత అయితే మీరు అరవిందోని డిప్లో చూడండి. ఈరోజు ఆల్రెడీ బాగా పెరిగింది, 3% పెరిగింది. డిప్ వచ్చినప్పుడు చూడండి ఇది కొనుక్కోవడానికి. దీంతోపాటు మెక్డోవెల్ అండి, మెక్డోవెల్ కూడా మీరు కరెక్షన్స్లో తీసుకోండి. అరవిందో, మెక్డోవెల్ ఒకటి నేను రికమెండ్ చేస్తున్నాను. మీరు చెప్పిన ఇండియాబుల్స్ హౌసింగ్ అనేది నేను అంత కీన్గా దాన్ని నేను ట్రాక్ చేయటం లేదు ఫ్యూచర్ పరంగా. బట్ నేను దానికన్నా నేను చెప్పిన స్టాక్స్లో మీరు లాంగ్ వెళ్ళడం బెటర్ అనిపిస్తుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. గుంటూరు నుండి రవి. హలో, నమస్తే రవి, చెప్పండి. స్టాక్ ఏంటన్నారు రవి? మీరు జస్ట్ స్పెల్ చేయండి, స్పెల్లింగ్ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ స్టాక్ని మెన్షన్ చేయండి. రెడింగ్టన్ హోల్డ్ చేస్తున్నారా? ఓకే, తీసుకుందాం అనుకుంటున్నారు. అంటే షార్ట్ టర్మ్కి తీసుకుందాం అనుకుంటున్నారా, లాంగ్ టర్మ్కా? ఓకే, 163లో ఆరియన్ ప్రో తీసుకున్నారు. ఓకే, ఇది షార్ట్ టర్మ్కి తీసుకున్నారా, లాంగ్ టర్మ్కా? ఓకే అండి. ఉంటుంది. రెడింగ్టన్ టెక్నాలజీస్ గురించి అడిగినట్టున్నారండి. ఎంతలో కొన్నారండి ఇది? లాంగ్ టర్మ్ మీతో తీసుకోవాలనుకుంటున్నారు. ఆరియన్ ప్రో 163లో తీసుకున్నారు లాంగ్ టర్మ్కి. రెడింగ్టన్ టెక్నాలజీస్ వద్దని చెప్తానండి, బాగా వీక్ ఉంది. ఇది ఆల్రెడీ రీసెంట్ హైస్ నుంచి హాఫ్ అయిపోయింది స్టాకు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా వీక్గా మనకి ఇది ట్రేడ్ అవుతుందండి. దీనికి దూరంగా ఉండడమే నేను కూడా బెటర్ అనిపిస్తుంది. మెయిన్ కొంచెం మార్జిన్ ప్రెషర్ ఒకటి ఉందండి. అంటే మార్జిన్స్ అంత గొప్పగా లేవు. అంటే ఓవరాల్ ప్రాఫిట్లోనే ఉంది, బట్ దూరంగా ఉండండి. ఈ స్టాక్ కన్నా మీరు వేరే స్టాక్స్ సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. తర్వాత ఆరియన్ ప్రో గురించి అడిగాడండి. తర్వాత ఈ ఆరియన్ ప్రో కానీ చూసుకుంటే ఇది బాగానే పెరిగిన స్టాకు. ఇప్పుడు ఈ లెవెల్లో అయితే మీకు నేను ఆరియన్ ప్రో వద్దనే చెప్తాను. ఈ లెవెల్ కన్నా మీరు వెయిట్ చేయండి. ఇప్పుడు ప్రస్తుతానికి దీంట్లో ఎంట్రీ అయితే వద్దంటే, అంటే బయింగ్ అయితే వద్దని చెప్తానండి. బట్ రిజల్ట్ పరంగా బాగానే ఉంది. మార్చి రిజల్ట్ ఆల్రెడీ దానికి డిస్కౌంట్ అయిపోయి స్టాక్ బాగా పెరిగిందండి. కాబట్టి ఆరియన్ ప్రోని కొంచెం, ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్
కొంచెం వన్స్ మార్కెట్ స్ట్రాంగ్ అయితే మళ్ళీ బాగా కరెక్షన్ రావచ్చు. కరెక్షన్స్లో మీరు కొనుక్కోవాలనుకుంటే కరెక్షన్స్లో కొనుక్కోండి. నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. హైదరాబాద్ నుండి కిరణ్ కాలర్ ఉన్నారు. హలో. ఓకే, నమస్తే మేడం. ఇది బ్యాంక్ నిఫ్టీ ఈ వీక్ ఏమైనా షార్ట్ ఏమైనా బై కాన్ చేయొచ్చా మేడం? ఒకసారి కారణం ఏమని కాల్ చేస్తాను. ఓకే అండి. అంటే ఈ వీక్ అంటే ఇంకా మనకి రేపేళ్ళుండి కోసము ఇప్పుడు ఎటువంటి డెసిషన్ తీసుకోకపోవడం బెటర్ అనిపిస్తుందండి నాకు. ఎందుకంటే మీకు ఓవరాల్ ట్రెండ్ అయితే అబ్జల్యూట్లీ అంటే కొంచెం అప్ ట్రెండ్లోనే ఉంది. బట్ ఈ అప్ ట్రెండ్ ఫాస్ట్గా వీక్ కావచ్చు, ప్లస్ అప్ ట్రెండ్ ఇంకా కొనసాగదు. అంటే 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఒక ఎక్కువ పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మనకి ఒక డిప్ వచ్చినప్పుడు కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి, లేకపోతే ఇంకా ఇక్కడ నుంచి రేపు పెరిగినప్పుడు ఒక పుట్ ఆప్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ పెరిగింది కాబట్టి ఇంకొక అప్ ట్రెండ్ అంటే రేపటి రోజు కోసం వెయిట్ చేయడం బెటర్. ఇప్పుడు ఎటువంటి పొజిషన్స్ తీసుకోవద్దండి. ఓవరాల్గా ఇంకా పెరగవచ్చు ఇక్కడ నుంచి. అయితే ఏంటంటే ఇప్పుడు నో ట్రేడ్ జోన్లో ఉందండి ప్రస్తుతానికి. కాబట్టి ఎటువంటి పొజిషన్స్ వద్దని చెప్తాను. కావాలంటే ఫైనల్ డే రోజు మీరు ఏదన్నా మీరు ట్రై చేయొచ్చు, అంటే గురువారం రోజు అప్పుడు పరిస్థితిని బట్టి మీరు ట్రై చేయొచ్చు. బట్ ఇప్పుడు ఈ రోజు రేపటికైతే వద్దండి. ఓకే అండి. ఆల్టర్నేటివ్గా మెయిల్స్ కూడా చూద్దాం. కాల్స్తో పాటుగా నగేష్ మెయిల్ చేశారు. పీసీ జ్యువెలర్స్ 390లో హోల్డ్ చేస్తూ ఉన్నాను. 390 షేర్స్ని 250లో హోల్డ్ చేస్తున్నాను. బైబ్యాక్ ఆప్షన్ వచ్చింది, సో ఏం చేయమంటారు అని అడుగుతున్నారు. ఇంకా మీరు చేసేది ఏముందండి? మీరు ఇప్పుడు దీని గురించి మనం చెప్పడానికి కూడా ఏం లేదండి. మీకు ఆల్రెడీ హయ్యర్ లెవెల్లో కొన్నారు. ఈ ఎప్పుడైతే ఈ పీసీ జ్యువెలర్స్ ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడుతుందో, అంటే క్లారిటీ వస్తుందో కంపెనీ నుంచి, అప్పటి వరకు మాత్రం ఇందులో పెద్దగా అప్ ట్రెండ్ ఉండకపోవచ్చు అండి. మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, అంతకుమించి చేసేది ఏం లేదండి. ఓకే అండి. నెక్స్ట్ మెయిల్లోకి వెళ్దాం. ప్రసాద్ రావు మెయిల్ చేశారు. బినానీ ఇండస్ట్రీస్ ఎలా ఉందంటారు? ఫ్యూచర్స్ పరంగా ఎలా ఉండే అవకాశం ఉందంటారు? చూడండి, బినానీ ఇండస్ట్రీస్ పరంగా చెప్పాలి అంటే ఇది వద్దండి. దీనికన్నా మీకు మంచి స్టాక్స్ ఉన్నాయి. దీని ఇన్వెస్ట్మెంట్గా నేనైతే వద్దని చెప్తాను. చెప్పడానికి కూడా ఏం లేదండి. బినానీ ఇండస్ట్రీస్ మొత్తం అబ్జల్యూట్లీ అటు ఫైనాన్షియల్స్ పరంగా మనకి ఏం లేదు. కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తానండి. నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. రాయపూర్ నుండి ప్రతాప్ రెడ్డి. హలో. నమస్తే మేడం. నమస్తే ప్రతాప్, చెప్పండి. గ్రాన్యూల్స్ ఇండియా ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చండి. నా దగ్గర అంటే 2 lakhs rupees వర్త్ ఉన్న షేర్స్ ఉన్నాయి మేడం. 26% లాస్ లో ఉంది. ఓకే, ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చండి. ఓకే అండి. ఓకే, గ్రాన్యూల్స్ అంత వర్త్ ఉన్న స్టాక్ అయితే కాదండి. మనం చెప్తూనే ఉన్నాం 140 లెవెల్స్ నుంచి ఎగ్జిట్ తీసుకోమని. బాగా పడింది. కాకపోతే ఇప్పుడు ఓవరాల్ సెక్టర్, ఫార్మా సెక్టర్ అంతా కూడా ఒక బుల్లిష్ ట్రెండ్కి మనకి వచ్చింది. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా బుల్లిష్ ట్రెండ్ అంటే అప్ ట్రెండ్ అనేది కనపడవచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మీరు యావరేజ్ చేసుకొని మీరు మళ్ళీ మీ రేట్ వచ్చినప్పుడు ఈసారి ఎగ్జిట్ అయిపోయి వేరే ఫార్మా స్టాక్స్ మనకి మంచి స్టాక్స్ చాలా ఉన్నాయి. ఫ్రంట్ లైన్ స్టాక్సే మనకి చీప్గా దొరుకుతున్నాయండి. కాబట్టి వాటిట్లో ఇన్వెస్ట్ చేసుకోండి. గ్రాన్యూల్స్ మాత్రం మీరు ఎగ్జిట్ అంటే ర్యాలీస్లో మీ రేట్ వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కావడానికి ప్రయత్నించేయండి. ఓకే అండి. లాస్ట్ మెయిల్లోకి వెళ్దాం. పవన్ మెయిల్ చేశారు. బసంత్ 500 షేర్స్ని 7 రూపీస్లో తీసుకున్నాను. హోల్డర్ సెల్ అని అడుగుతున్నారు. ఏంటి ఏ స్టాక్? బసంత్. బసంత్ అగ్రో గురించి 5 రూపీస్లో కొన్నారు అంటున్నారు కాబట్టి మీకు 6 రూపీస్లో ఉందండి. ఇంక చెప్పడానికి ఏం లేదండి ఇటువంటి స్టాక్స్ గురించి. మీ రేట్ వస్తే మీరు ఎగ్జిట్ అయిపోండి. మీ డబ్బులు మీరు నష్టపోకుండా ఎగ్జిట్ కానీ అదొక్కటే సలహా అండి, ఇంకేం లేదు.
ఒక శశి గారు ఇక ఫైనలీ మార్కెట్స్ గురించి కనుక చూసుకున్నట్లయితే ప్రోగ్రామ్ స్టార్టింగ్కి ఇప్పటికీ కనుక చూసుకున్నట్లయితే ఒక 15 పాయింట్స్ వరకు ఒక అప్సైడ్ మూవ్ అనేది మనం చూస్తున్నాము నిఫ్టీలో. బట్ ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ కనుక చూసుకున్నట్లయితే మార్నింగ్ కొంత వీక్గా ఉన్నప్పటికీ ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఒక రికవరీ అనేది బ్యాంకింగ్ స్టాక్స్లో మనం చూస్తున్నాము. సో ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే బ్యాంకింగ్ స్టాక్స్ ఎలా మూవ్ అయ్యే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఏదైతే రికవరీ చూస్తున్నామో కొంతవరకు ఇది సస్టైన్ అయ్యే అవకాశం ఉందంటారా, లేదా ఇక్కడ నుండి కూడా బ్యాంకింగ్ స్టాక్స్లో ఒక చిన్నపాటి డిప్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? అంటే పర్లేదు, ఇప్పటి వరకు బాగానే ఉందండి. అయితే ఎట్లుందంటే లాస్ట్ ఫ్యూ డేస్ మనం చూస్తున్నాము ఆల్ ఆఫ్ సడన్ ఫాల్స్ చూస్తున్నామండి. ఈ లెవెల్ నుంచి చూడాలి మధ్యాహ్నం ఇది ఈ రోజైనా సస్టైన్ అవుతుందా లేదా అని చూడాలి. 130కి అట్లా ఇంకొక నెక్స్ట్ 130 తర్వాత ఇంకొక ట్రెండ్ అనేది ఒక మార్కెట్లో ఉండొచ్చు. అది పైకైనా ఉండొచ్చు, కిందకైనా ఉండొచ్చు అండి. ప్రస్తుతానికైతే స్టడీగా ఉందండి. థ్యాంక్ యూ శశి గారు. సో వ్యూయర్స్ ప్రెజెంట్ మార్కెట్స్ ట్రెండ్ ఒకసారి చూస్తే నిఫ్టీ 57 పాయింట్స్ పాజిటివ్గా 10,844 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 214 పాయింట్స్ పాజిటివ్గా 35,698 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 119 పాయింట్స్ పాజిటివ్గా 26,572 వద్ద ప్రెజెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. సో ఇది వాళ్ళ మార్కెట్స్ అట్ 12 స్టే విత్ us.